వెల్కమ్ టు టీవీ 5. నేను మీ ఆదిత్య. బిగ్ బాస్ 9 15 మంది కంటెస్టెంట్స్ వెళ్తే దాంట్లో టాప్లో ఉంటారు అని అనుకున్నాం. కానీ బాటమ్ 2గా బయటికి రావడం జరిగింది. అసలు ఎందుకు ఏంటి ఆ వ్యక్తి కూడా మీకు తెలుసు, మర్యాద మనీష్ గారు. ఆయన మన ముందున్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. మీ మాటలు గుర్తొస్తున్నాను. అసలు టాప్లో ఉంటా అనుకున్నాడుతాడు, వచ్చేసాడు అనగానే అమ్మ ఇట్లా ప్రిక్ అవుతుంది. బట్ ఇట్స్ ఫైన్. నిజం జరిగింది, కానీ ఎందుకు జరిగింది అనేది మీ మాటలో తెలుసుకోవాలి. ఎందుకు జరిగిందంటే హౌస్లో ఉన్నప్పుడు ఒక ఒపీనియన్ ఉండే, బయటకు వచ్చిన తర్వాత అయితే కొంచెం వేరే డిఫరెంట్ ఒపీనియన్ ఉండే. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఇంట్లో ఇట్లా అడుగు పెట్టగానే ఫస్ట్ ప్రతి ఒక్కరు అడిగినారు, అరే నువ్వు రివ్యూర్లతో ఏమన్నా లొల్లి పెట్టుకున్నావు అని అందరు ఇదే అడిగినారు. ఏంటి అసలుకి ఎవరితోటి ఇట్లా పెద్ద ఏం ఇది లేదు, ఏం పంచాయతీ పెట్టుకోలేదు. అగ్ని పరీక్ష అప్పుడు ఒకసారి ఇట్లా స్టేటస్ పెట్టినా అంతే తప్పితే. ఎందుకంటున్నారు అంటే రే రివ్యూర్లు అందరు నీకు అగెన్స్ట్ మాట్లాడినారు, ఎవరు ఇట్లా ప్రో మాట్లాడలేదు నీ గురించి అన్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అని కూడా నేను అనుకుంటున్నాను, టు బి ఆనెస్ట్, బయటికి రానికి. బయట వచ్చిన తర్వాత రీజన్స్కి. బట్ యాడింగ్ ఆన్ టు దిస్ ఇంకొక రీజన్ నేను ఏమనుకుంటున్నా అంటే, ఇది మన ఇద్దరు కంటెస్టెంట్స్ వారి వల్ల కామనర్స్ అందరు కొంచెం డౌన్ అయినరు ఇది అని. నా పర్సనలీ ఏంటంటే, నేను శ్రీజ ఇంకా ప్రియాని ఓటేస్తా అనుకున్నారు, నేను అది నామినేట్ చేయలేదు. వాళ్ళు అనుకుంది ఏంటంటే నేను టీమ్ గేమ్ ఆడుతున్నాను వీళ్ళతోటని. బట్ మధ్యలో ఏదో ఒక ఎపిసోడ్ పడుంటే అందరికీ చాలా క్లారిటీ వస్తుంది. నేను అడిగాను మా ఫ్రెండ్స్కి, ఇది పడిందా అంటే పడలేదు అనగానే అప్పుడు అనుకున్నా, రే ఈ రీజనింగ్ పడుంటే జనాలకు కూడా క్లారిటీ వస్తుండే మనోడు ఎందుకు ఓటేయలేదు అని. శ్రీజాకి ఎందుకు ఓటేలో చాలా క్లారిటీ ఉండే స్టార్టింగ్. నేను అందరికి చెప్తూనే ఉన్నా, తను నామినేట్ అవ్వడానికి నాకు గెలుపుతుంది, సో ఎందుకు చేస్తాం అది. బట్ ప్రియా విషయంలో అట్లీస్ట్ అందరికీ అది కనిపించుంటే నా రీజనింగ్ ఇంకా బాగా అనిపిస్తుంది. అలాగే రివ్యూవర్స్ నుంచి కూడా బయట కామనర్స్, బయట ఉన్న జనాలు మనీష్ ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల బయటకు వచ్చాడా, ఓవర్ థింకింగ్ వల్ల బయటకు వచ్చాడా అని ఈ క్వశ్చన్ బాగా రైజ్ అవుతుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీకు అడిగితే మీరు ఏం చెప్తారు? ఫస్ట్లీ నేను బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఇదే అన్నారు, అరే మాకు చూసిన 1 hour ఎపిసోడ్లో ఏదైతే చూస్తున్నామో ఇది కొంచెం అనిపించింది, రియాలిటీ ఏంటి, అట్లీస్ట్ ఫ్రెండ్స్ దగ్గర అయితే ఏది ఉండదు కదా దాచేటిది. నేను కూడా అన్నా, ఫస్ట్లీ నేను వేరేలా గేమ్ చూసి ఇంట్లో నాకు అనిపించింది ఏంటంటే, అరే నేను ఏం గేమ్ ఆడతలేను రా భయ్, అసలుకి ఒక్కొక్కరు ఏం స్కెచ్లు వేస్తుండ్రు లోపల, మనం ఆలోచించడం స్టార్ట్ చేయాలని నా ఒపీనియన్ అది ఉండే. నేను యాక్చువల్లీ చాలా మైండ్ గేమ్స్ ఆడిన లోపల, అది ఎవరికి కనిపించలేదు అది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్టెన్సీ టాస్క్ ఉంది మనది, అది కంప్లీట్ మైండ్ గేమ్ ఉండే. పొద్దున్న లేచినప్పటి నుంచి మనం టెనెంట్స్ని కాకాబడుతూ కూర్చున్నాను, దానికోసమే నేను ఎండింగ్కి వచ్చిన. అది దీనిలో మన ప్రియా ఇంకా వీళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతారు, అరే వీడెట్లో వచ్చిండ్రా అని. దట్ వాజ్ మై గేమ్, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ గేమ్ విచ్ ఐ ప్లే అనమాట. ఓవర్ థింకింగ్ ఎక్కడ అవ్వలేదని చెప్పి గేమ్ మొత్తం ఓవర్ థింకింగ్ కాలేదు, ఇంకా అండర్ కాన్ఫిడెన్స్ చెప్పాలి. ఇంటి లోపల ఒక్కొక్కరు వేసే స్కెచ్లు చూస్తే అరే మనం ఏం గేమ్ ఆడట్లేదు. ఒక్కొక్కరు ఏమంటారు, వాళ్ళ ట్రాక్ స్టార్ట్ చేసిండ్రు, కొంతమంది ఎనిమిది ట్రాక్ స్టార్ట్ చేసిండ్రు, కొంతమంది మొత్తం మానిటర్లు ఏ కూర్చున్నారు. నేను అడిగితే పనిస్తలేరు, కంట్రోల్ ఏం లేకుండా పోయిందని నేను ఆ జోన్లో ఉండే తప్పితే ఏం లేకుండే. బట్ నాకు తెలిసి ఇంకొకటి చిన్నది, నాకు చిన్న డిసడ్వాంటేజ్లకు అయిపోయింది నాకు అనిపిస్తుంది. అగ్ని పరీక్ష నుంచి మనోడు ఇది అని ఒక ఒపీనియన్ తోటి ఎక్స్పెక్టేషన్ టూ హై అయింది అనిపించింది. ఫస్ట్లో ఐఎమ్ సూపర్ హ్యాపీ అట్లాంటి ఎక్స్పెక్టేషన్ ఉండే అని. ఒక్క వీక్ ఇచ్చుంటే మీరు యాక్చువల్లీ చూస్తుండే అది కంపల్సరీ అని నాకు ఆ కాన్ఫిడెన్స్ చాలా ఉండే. బట్ అగైన్ ఇట్స్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ టైమ్. ఐ రెస్పెక్ట్ పీపుల్స్. నాకు తెలిసి మీరు కూడా ఈ వీక్లో వేరే పేరు అనుకుని ఉంటారు మైండ్లో, అంతేనా? ఈ వీక్ అయితే నేను సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అయితే నేను ప్రియా గారు అనుకున్నాను, టు బి ఆనెస్ట్. అంటే మేము ముగ్గురం ఉన్నాం కదా లాస్ట్ 3లో, అయితే కంపల్సరీ ప్రియా గారు ఎలిమినేట్. ఎందుకంటే జనాలు చప్పట్లు కొడుతున్నారు ప్రియా గారు రెడ్ ఫేస్ పడంగానే. అప్పుడు నేను అనుకున్నా అయిపోయింది. తర్వాత నేను ఫ్లోరా గారు అనుకుంటే ఎన్ని లెక్కలు వేసుకున్నా గేమ్లోనే, అంటే మాకు బయట ఏమవుతుందో తెలియదు కదా, ఎన్ని లెక్కలు వేసుకున్నా ఫ్లోరా గారి కంటే బెటరే పర్ఫామ్ చేసిన. సెకండ్లీ ఇంకోటి ఇంతకుముందు కూడా చెప్పిన, జనాలు బాయ్ చెప్పలేదు నాకు హౌస్లో. కొంతమంది వస్తారు ఎందుకు ఇది అంతా అని పేరు చెప్పగానే నేనైతే షాక్ అయినా. సో అదే ఇంకేం, వాళ్ళు కూడా అక్కడ షాక్ అయ్యారు అసలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. నేను అట్లీస్ట్ ఒక 6 weeks అయితే ఈజీగా ఉంటాను అనుకున్నాను నేను. బట్ అగైన్ అయింది కొంచెం. నేను కూడా ఇప్పుడు అగ్ని పరీక్షలో కూడా అంతే కదా, ఇప్పుడు మీరు ఆడదామని ఎంతో ట్రై చేశారు కానీ ఆడలేదు. మీ మీద హోప్స్ పెట్టుకున్న జడ్జెస్, శ్రీముఖి కూడా అంది ఇలాగే అంది, ఏదో పీకుతా అనుకున్నా ఏం పీకలేదు ఈ వర్డ్ అంది. కానీ అదే లాస్ట్లో మొన్న కూడా అంతే కదా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్న టైప్లో టాస్క్ అంత కష్టపడి గెలిచారు. ఏది బర్నీ గారితో పోటీ పడి గెలిచారు.
అబ్బా అనుకున్నాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఒక 3-4 పడితే మీకు హై ఉండేది. సో అంతవరకు ఫస్ట్లీ లేకుండానే నేను మానిటర్ అవుదామని ఎన్ని స్కెచ్లు వేసాను, అసలుకి ఏది అవ్వనివ్వలేదు అసలు లోపల. మానిటర్ అవ్వాలని 3rd 4th డే నుంచి చాలా పడుండే నాకు. మా కామనర్సే అలౌ చేయలేకపోతుండే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజ గారు వచ్చి నేను డబుల్ పనైనా తీసుకుంటా, నేను మానిటర్ అవ్వనియాలన్న మాటలకు వస్తే ఇంకా అర్థమైంది, అరే వీళ్ళు గేమ్ ఈ రేంజ్లో ఆడుతున్నారు, మనమే ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలన్న మైండ్లో ఉండే. సో అక్కడ నా మైండ్ గేమ్ స్టార్ట్ అయింది. కానీ మీ అంటే కామనర్స్ కేటగిరీలో వెళ్ళిన 6కి అంటే అందరూ ఇలా లేరు, ఎందుకో కొంతమందే గ్రూప్ గేమ్ లాగా ఆడుతున్నారు, మిమ్మల్ని అలా సైడ్ చేశారు అని అనిపించింది. మీరేం చెప్తారు? అంటే సైడ్ చేసినప్పుడు నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదండి. ప్రాబ్లం నాకు ఎక్కడ అనిపించింది అంటే వీళ్ళ వల్ల నాకు మానిటర్ అయ్యే ఛాన్స్ రావట్లేదు. నేను వీళ్ళ గ్రూప్లో ఉంటే నాకు మానిటర్ అవుతుందో ఏమో అనిపించింది. స్టార్టింగ్ నుంచి నేను టీమ్ గేమ్ పెద్ద ఫేవరబుల్ లేకుండే, ఎందుకంటే టీమ్ గేమ్ వీళ్ళు ఆడే టీమ్ గేమ్ నాకు మంచిగా అనిపించలేదు. సో వాళ్ళ గ్రూప్లో నేను లేని రాబాయ్ అని ఇట్లా నాకు ఏం ఫీలింగ్ రాలేదు నాకు అసలుకి ఎప్పటికీ. ఈవెన్చువల్లీ ఒక మంచి గ్రూప్ ఎస్టాబ్లిష్ అయింది నాకు, నాది, ఇమాన్యుల్ గారిది, ఇంకా సంజన గారిది. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ గ్రూప్. మేము గేమ్కి గేమ్ ఆడతాము, గేమ్ వస్తే ఫేస్ ఆఫ్, ఫ్రెండ్షిప్ లేదు మాకు గేమ్లా, కొట్లాడేసుకుంటాము, మళ్ళీ రాత్రికి వచ్చి సేమ్ తిండి తింటాం, ఒకటే ప్లేట్లో తింటాం. అది గ్రూప్ గేమ్ అంటే. మళ్ళీ ఇక్కడ కావాలంటే సపోర్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసింది ఏంటంటే మన సన్న గారు ఫుల్ సపోర్ట్ చేశారు నాకు కెప్టెన్ గానికి. ఇట్లాంటి వాటిలో సపోర్ట్ ఉండాలి, గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడాలి, తప్పు అంటే తప్పు చెప్పాలి. ఈ గేమ్ నేను అప్రిషియేషన్, దానికోసమే వాళ్ళు పెట్టకపోయినా వాడే నేను హరీష్ గారు పిచ్చర్ లైట్ తీసుకున్నాం. ఈ గ్రూప్లో మేమేమి ఉండదు, మన గేమ్ మనం ఆడుకుందాం టైప్స్ అని ఉండే. మేము బయటకు వచ్చిన చూసింది అదే ఏంటంటే ఆ టీం కొంచెం డౌన్ అయిందని. సో ఐమ్ హ్యాపీ అబౌట్. ఇప్పుడు మీరు బయటకు వచ్చాక ఎపిసోడ్స్ చూడడం జరిగిందా? లేదు, చూడలేదు. ఎందుకు? అంటే అనిపిస్తుంది కదా ఎపిసోడ్ చూస్తే, మళ్ళీ మొన్న ఏమంటారు ఏదో ఒక ఎపిసోడ్ ఇట్లా మధ్యలో ఇట్లా పెట్టినా అమ్మో లోపలికి వెళ్ళిపోవాలని ఇట్లా చాలా ఉండే, అరే ఈ సిచ్యువేషన్లో మనం ఉంటే బాగుండు కదా ఇవన్నీ అని ఇట్లా అనిపించి నేను ఇంకా చూడట్లేదు ఎపిసోడ్స్. అంటే ఇప్పుడు అగ్ని పరీక్షలో ఎవరైతే వెళ్ళలేదో అవును, వాళ్ళని ఓ 4 పంపించారు, చూసాను. ఐఎమ్ హ్యాపీ దట్ దివ్య గారు వెళ్ళారు. అవును, అంటే దివ్య గారు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ కనుక ఇలాగే మీలాగే ఎపిసోడ్ చూడలేదు అనుకో, అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడగలరు, ఏం స్టాండ్ తీసుకోగలరు? ఏమో మీకు కూడా టక్మన్ వైల్డ్ కార్డ్ అని చెప్పి తీసుకెళ్ళొచ్చేమో. తీసుకెళ్ళనియండి, బట్ నాకు తెలుసు కదా ఎట్లా అవుతుంది మొత్తం. ఇవన్నీ 2-3 డేస్ మొత్తం ఎపిసోడ్ చూడట్లేదు, చిన్న చిన్న అన్నీ అందరు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దివ్యనిక గారు తెలిసిపోయింది నాకు, ఆ ప్రాసెస్ ఎట్లా కూడా తెలిసిపోయింది, ఏం చేస్తున్నాడో ఇట్లాంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళిపోగానే హరీష్ గారు నాకు క్లూ పట్టారని నాకు తెలిసింది, ఏమంటే స్టేజ్ మీద పెట్టింది పట్టారని. సో ఇవన్నీ ఏవైతే తినాలో వింటున్నాను నేను. వెళ్ళిపోయిందో చిన్న ఇట్లా ఇట్లుంటాయి కదా మనకు బాధేస్తుంది కదా, దానికోసమని మొత్తం చూడట్లేదు. అప్పుడప్పుడు ఎవరు లేనప్పుడు సటక్ అని ఇట్లా ఫోన్లో ఓపెన్ చేసి ప్రోమోలు చూస్తున్నాను. ఇప్పుడు ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది. మనది ఏమంటే సన్న గారు ఇదేదో రూమ్ కి వెళ్ళారు, సీక్రెట్ రూమ్ కి అయితే పంపించారు. అదే కానీ ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడంట, తెలుసా మీకు? ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడని తెలీదు, సన్న గారిది ఇది ఏందని అయితే సీక్రెట్ రూమ్ కి అంటున్నారు. అవుతుంది. ఈరోజు దసరా ఎపిసోడ్ జరుగుతుంది అలా హౌస్ లో. అంటే బయట ఉన్న వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మీకు తెలియదా అంటే దాస్తున్నారా? మీరు ఏమంటే అది అనుకోవచ్చు అంతే. నేను నా స్మార్ట్ గేమ్ ఆడుతుండొచ్చు మీకు. లేదండి, అంటే లైక్ చెప్పేంతవరకు చెప్పాలనిపిస్తుంది నాకు అందరి గురించి. మిగతా కొంచెం జనరల్గా ఉండాలి, సస్పెన్స్ ఉంటేనే మన వల్ల ఓటింగ్లో ఏం బయాస్ రావద్దు. సింపుల్, అది ఒక్కటి నేను బిలీవ్ చేస్తాను, నా ప్రిన్సిపల్ అది అంతే. నా వల్ల వేరే వాళ్ళ వల్ల నా ఓటింగ్ బయాస్ అయిందని నేను చూస్తున్నాను. ఇప్పుడు రివ్యూస్ ఏదైతే అంటున్నో అట్లా నా వల్ల వేరే వాళ్ళది ఏది కావద్దు అంతే, అట్లాంటి తప్పులు నేను చేయొద్దని అంతే. అంటే హౌస్లో ఉన్నప్పుడే జరగలేదు, హౌస్ బయటకు వచ్చిన తర్వాత జరుగుద్దని ఎందుకు అనుకుంటున్నారు? ఏదంటున్నారు ఎగ్జాక్ట్లీ? అంటే ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే అలా ఓటింగ్ ఏమన్నా మారుద్ది అని ఎందుకు అనుకుంటున్నారు? హౌస్ లో ఎందుకు మాట్లాడలేదు? హౌస్ లో బోల్డ్ మాట్లాడారు, కానీ ఏడ్చారు. ఏడ్చి వాళ్ళు కామనర్స్ కాదు, అసలు కామనర్స్ కానీ అక్కడ ఒక మాట కూడా జారారు. నేను చెప్పిన నాకేం రిగ్రెట్ లేదు ఆ మాటకి, ఎందుకంటే హార్ట్ఫుల్లీ నేను ఆడిన 15 days నేను నటించలేదు ఎక్కడ. నేను బయట ఎట్లుంటాను లోపల అట్లా. ఒక ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఒక మనిషి మీద వస్తే మనం మనుషులం వీల్ స్లిప్ ఆ టంగ్. నాతో అదే అయింది, నాకు రిగ్రెట్స్ లేవు. నేను ఉన్నదేమో తప్పన్నా, జనాలు కూడా యాక్సెప్ట్ చేసాను. జనాలు ఎక్కడ తప్పన్నారంటే, అరే నువ్వు ఇన్ని మాటలు అన్నవరా భయ్, నువ్వు ఓట్ ఎందుకు వేయలేదు, నామినేట్ ఎందుకు చేయలేదు, అక్కడ నా మిస్టేక్ అయ్యిందని జనాలకు అనుకోవచ్చు. బట్ ఎపిసోడ్ పడి ఉంటే చాలా క్లారిటీ వస్తుండే. అసలు బాగున్ను నాగ్ సార్ కూడా మరి ఎందుకెళ్ళి నాగ్ సార్ చూపించినా బాగున్నా, అది చాలా మంచి. అసలు
వాళ్ళు అనడం అనేది ఏమన్నారు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి అది. ఎవరిని వాళ్ళు వాళ్ళు ఏమన్నాను నేను ఏమంటారు సమ్ ఇడియట్స్ అని అన్నాను అది అలాంటి రూత్లెస్ ఇడియట్స్ అనేదో అన్నాను ఇంగ్లీష్లో బాగా ఆ రోజు అంతలా మరి ఆ మాట కనుక సార్ కనుక ప్లే చేసి ఉంటే మీరు వేరేలా ఉండేమో అంటే అక్కడ అంత అన్నందుకు అయినా సోమవారం వేరే వాళ్ళని నామినేట్ చేసేవారు అనవసరంగా. ఏమో మరి లైక్ ఏమంటారు అగైన్ నేను ఎక్స్ట్రీమ్ బ్యాడ్ వర్డ్స్ ఏం యూజ్ చేయలేదు, సింపుల్ వాడుక భాషే వాడే కొంచెం ఎక్స్ట్రీమ్ ఎమోషన్ తోటి చెప్పిన అది ఫస్ట్లీ. అండ్ ఆ వర్డ్స్ కూడా నాకు ఏం రిగ్రెట్ లేకుండా, ఎందుకంటే హౌస్లో ఎమోషన్స్ బాయిలప్ అవుతున్నాయండి అసలు. లైక్ ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే ఎవరైనా ఒకళ్ళ వల్ల ప్రాబ్లం వస్తుంటే మనకు కూడా పిచ్చిలేస్తుంది, అది అయిపోయింది నాకు అసలుకి. లాస్ట్కి నేను డబుల్ పని అయినా చేస్తాను, నీకు పని అని రాబాయ్ అంటే ఏమనిపిస్తుంది అసలుకి. అవును. ఇంకోటి ఏంటంటే ఎంత వద్దనుకున్నా నా సైడ్ నుంచి ఒకటి వచ్చింది ఏంటంటే, ఒకసారి నేను సన్న గారి మీద మ్యాక్స్ అవుట్ అయిపోయాను. నేను అప్పుడు చాలా నేనే ఫీల్ అయ్యాను, అరే ఇట్లా చేసేది లేకుండే, ఎస్పెషలీ ఏమైనా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేది ఉండే అని. అప్పటి నుంచి నాకు ఇట్లా మైండ్లో పడింది, మనం టంగ్ స్లిప్ అవ్వద్దు, రెస్పెక్ట్ ఇవ్వాలి ఉమెన్కి ఇంకా చాలా, అది అని మైండ్లో పడిపోయింది. వీళ్ళు ఫిగర్ అవుట్ చేసేసిండ్రు ఇది బై ద వే. వీళ్ళు ఫిగర్ అవుట్ చేసి ఎస్పెషల్లీ ఒక కంటెస్టెంట్ చాలా ప్రొవోక్ చేయాలని చూసారు. నేను సింపుల్, నువ్వు ఏమైనా ప్రొవోక్ చేసుకున్నాను, నేను మాత్రం ఎప్పుడు నామినేషన్ చేయట్లేదు, నేను కుల్లా చెప్తున్నాను అంతే, తను 4th వీక్ నామినేట్ చేయాలనుకున్నాను నేను. ఎందుకంటే అప్పుడు ఇంకా రియాలిటీ చెక్ వస్తుంది తినకి అని నేను 4th వీక్ అనుకున్నాను. సో అప్పటి వరకు నన్ను శ్రీజ ఎంత గెలికినా నేను నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యాను నేను. ఇప్పుడు అంటే దమ్ము శ్రీజనే ఫస్ట్ టాప్ 3లో పెట్టారు, బాటమ్ 3లో ఫస్ట్ పెట్టడం జరిగింది. ఎపిసోడ్స్ చూడలేదు అంటున్నారు. ఇప్పుడు బయట ఇన్పుట్స్ అవన్నీ విన్న తర్వాత ఆ టాప్ బాటంలో ఉన్న ముగ్గురు, టాప్లో ఉన్న ఆ నలుగురు అలాగే ఉంచుతున్నారు, ఏమన్నా చేంజ్ ఏమన్నా వచ్చింది? అంటే నాకు బయట సపోర్ట్ కొంచెం డిఫరెన్స్ అవి ఇవి తెలుస్తున్నాయి కాబట్టి సుమన్ గారు ఇటు వెళ్ళిపోతారు అనిపిస్తుంది కొంచెం. సుమన్ గారు టాప్ అంటే లైక్ అతను ఆడింది తక్కువైనా కూడా ఆ తక్కువ చాలా సింపుల్ జనాలకు కనెక్ట్ అవ్వాలండి మనం. మీరు రోజంతా ఆడండి, 1 నిమిషం ఆడండి, ఆ 1 నిమిషం కనెక్ట్ అయితే చాలు జనాలకి. సుమన్ గారితో అదేందని నేను రియలైజ్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళిపోయారు సుమన్ గారిని బాటమ్ 3లో పెట్టినాడా, నేను బయట లేను, లోపల ఉన్నది ఎప్పుడు అన్న లాస్ట్ వీక్ మస్తు ఇచ్చి పడేసింది మీరు, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అన్నకు స్టాండ్ తీసుకోవడం ఉండదు. అతను స్టాండ్ తీసుకొని మాట్లాడితే ఈజ్ అన్ అబ్సల్యూట్, అంటే బయట ఉన్న సపోర్ట్ చూస్తుంటే ఒక విన్నర్ మటీరియల్ అనిపిస్తున్నారు నాకు. ఇప్పటివరకు స్టాండ్ తీసుకోలేదండి, ఒక్క స్టాండ్ తీసుకోలేదు, ఒక గట్టి పాయింట్. సింపుల్, నన్ను నామినేట్ చేశారు కదా, నా పాయింట్ ఏంటి, నేను డోర్ దగ్గర నేను అందరితో అలానే మాట్లాడాను, నేను ఏం డిస్రెస్పెక్ట్ఫుల్ లేదు తెలుసు, ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు. అన్నకు అట్లా అనిపిస్తే నేనే సర్ప్రైజ్ అయినా, ఏం పాయింట్ పెడుతుండే నా మీద అనుకొని. బట్ అన్ఫార్చునేట్లీ అట్లా ఇదే ఒక ప్లేయర్కి ఉండాల్సిన చిన్న చిన్న క్వాలిటీస్ మిస్ అవుతున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే నేను ఇంకా మార్చుకున్నది సుమన్ గారిది ఒక్కటే అటు ఇటు అవుద్ది, బట్ మిగతా టాప్ 5 అండ్ బాటమ్ 3 ఆర్ సేమ్. కానీ టాప్లో పెట్టిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు, బయటకు వెళ్ళిపోతారని అన్నారు. మీరే అన్నారు, మీరు నాగార్జున గారితో అదే వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్తారని అనలే, కానీ టాప్లో ఉన్న వాళ్ళు ఎక్కువ బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంది అని చెప్పారు. నేనా? యా, శివాజీ గారి ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? శివాజీ గారి ఇంటర్వ్యూలో టాప్లో పెట్టిన కంటెస్టెంట్స్ గురించి ఇంట్లో క్లూ ఇద్దామని నేను కావాలని ఒకళ్ళు టాప్లో పెట్టానని చెప్పాను. మాకు అంటే ప్రోమో చూసినప్పుడు అన్నప్పుడు ఈ డైలాగ్ అయితే ఉంది, అంతే. ఎగ్జాక్ట్ ఏమన్నా ఒకసారి చెప్పండి. అదే ఇప్పుడు టాప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చేస్తారు అంటే ఉండరు, హౌస్లో ఎక్కువ రోజులు ఉండలేరు. అసలు కాంటెక్స్ట్ టు బి ఆనెస్ట్ గుర్తొస్తే నేనే ఏమంటారు రియలైజ్ అవుతాను, మీకు కూడా తెలుస్తుంది. బట్ నేను చెప్తాను, టాప్ 5 ఏదైతే ఉందో బర్నీ గారిని వన్ ఆఫ్ ది టాప్ పెట్టేసింది. రీజన్ ఏంటంటే హౌస్లో ఎవ్వరికి అతని గేమ్ కనిపించట్లేదు. అరే అట్లీస్ట్ ఇప్పుడైనా నేను ఒక క్లూ పంపించాలి, అట్ ద సేమ్ టైం అతని గేమ్ని అప్రిషియేట్ చేయాలని అతను నెంబర్ 1 పెట్టాను. ఇతన్ని నామినేట్ చేసి ఎలిమినేట్ చేయమని అయితే కాదు, అని అట్లాంటి కంటెస్టెంట్ కాదు. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. మీరు ఏ ఉద్దేశంతో అన్నారంటే మీరు ఒక టాప్లోనే ఊహించుకున్నారు అందరూ, ఓకే, కానీ ఇక్కడ మనం అనుకున్నట్టు జరగదు, అలా బయటకు వచ్చేస్తారు అన్నారు. మీరు వాళ్ళని బయటకు. సో ఒకవేళ వర్డ్స్ అట్లా అయ్యి ఉంటే మేబీ అదే నేను అట్లీస్ట్ వద్దనుకున్నా 6th వీక్ అయితే అనుకున్నానండి. హౌస్లో కూడా ఐ గెస్ పీపుల్ వర్ థింకింగ్ ఐ విల్ బి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెండర్స్ అనే ఉండే. బట్ ఇంకా ఈ గేమ్ మొత్తం ఒక ఎత్తు అయితే పీపుల్ ఓటింగ్ ఒక ఎత్తు, దీనికంటే ఇంకోటి మధ్య ఉంది, ఎడిటింగ్ ఇస్ అ బిగ్గెస్ట్ ఎత్తు ఆల్సో. బట్ 24/7 చూసిన వాళ్ళు ప్లస్ 1 hour చూసిన వాళ్ళు వర్డిక్ట్ బేస్డే ఉంటుంది. మీరు ఎంత గేమ్ ఆడినా కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు రెస్పెక్ట్ చేయాల్సిందే వాళ్ళు. ఓకే, అంటే నేను ఇది బాగా చాలా మంది అన్నారు. ఓకే,
మనీష్ అగ్ని పరీక్షలో చాలా తక్కువ ఆడాడు, కానీ బిగ్ బాస్ దాంట్లోకి 6th కంటెంట్ పంపించారు. అవును. ఏమైనా డబ్బులు ఇచ్చి పంపించారా నన్ను అడిగారు. ఏ బిగ్ బాస్కి అలా ఉండదంటే, లేదు లేదు ఆయన స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి, ఇలా ఇలా అవును. ఆయన చాలా రిచ్ ఆ టైప్ అన్నారు. దానికి సో ఫస్ట్లీ ఏమంటారు, అగ్ని పరీక్ష షో తీసుకుందాం ఫస్ట్లీ ఆల్ టుగెదర్. నాకు 100% తెలిసిన విషయం అసలుకి మనల్ని ఎందుకు పంపించారు అంటే, చీమగారు స్టేజ్ మీద చెప్తారు. ఫస్ట్లీ నా ఎపిసోడ్ 1 చూసారా? ఆ బొమ్మ మీద రెడ్ డైమండ్ అనే అంటే బాగా తెలివైన వాళ్ళు అనేది అయితే ఆ ఎపిసోడ్లో బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా ముగ్గురు జడ్జెస్ ఓకే ఈయన ఉండాలి అనేసి అన్నారు. అభిజిత్ అయితే ఇంకా బాగా సపోర్ట్ చేశాడు. ఈ రెండే నా అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ మాట్లాడుకుందాం, మా టాప్ 15ది. అప్పుడు ఎవ్వరు కల్కిని పాయింట్అవుట్ చేయ దాంట్లో ఫస్ట్ పర్సన్ పాయింట్అవుట్ చేసింది నేను. ఆ ఎపిసోడ్ మళ్ళీ మనకు పీక్. దాని తర్వాత ఏమైంది, ఇంత పీక్లో ఉన్న ప్లేయర్ క్రాష్ అయిపోయాడు మొత్తం. అదే క్రాష్ రావడం ఓవర్ థింకింగ్ వల్ల ఏంది. అక్కడ మీరు దీంట్లో అడిగారు నా క్వశ్చన్, బిగ్ బాస్లో ఓవర్ థింకింగ్ చేస్తారని. దీంట్లో చేయలేదు. నేను అగ్ని పరీక్షలో చేశానండి ఓవర్ థింకింగ్. ఎంత ఓవర్ థింకింగ్ అంటే అబ్బో చెప్పొద్దు అసలుకి. అభిజిత్ గారు కూడా వచ్చి యూఆర్ ట్రయింగ్ టు అవుట్ స్మార్ట్ ద గేమ్ అని అంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను అదే చేస్తుండే అగ్ని పరీక్షలో. మనకు గేమ్ తెలుసు, బిగ్ బాస్ చూసినాం అది ఇది అని కొంచెం ఏమంటారు ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువైపోయింది. అట్లాంటి క్రాష్ అయిన ప్లేయర్ మెల్లమెల్లగా తన తప్పులు రియలైజ్ అయ్యి గేమ్ మొత్తం మార్చేసుకున్నాను నేను. 5th, 6th, 7th, 8th, 9th ఎపిసోడ్ ఇట్లా గ్రాఫ్ పెరిగిపోద్ది. దట్ ఈస్ వాట్ దే వాంటెడ్ టు సీ ఇన్ అ ప్లేయర్. అండ్ సెకండ్లీ మీరు మళ్ళీ అగ్ని పరీక్ష 1 hour చూస్తారు. మాకు ఒక్కొక్క ఎపిసోడ్ 5 hours షూటింగ్ అవుతుంది, కాన్వర్జేషన్ అయితే, డిబేట్స్ అయితే, ఇవన్నీ వ్యాలిడేట్ చేసి నన్ను తీసుకొని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది నా మనీ అంటున్నారా, మనీ ఇస్ ద క్రైటీరియా, దెన్ నాకంటే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ పైసలు ఇచ్చి ఎంట్రీ టికెట్ ఉందంటే బిగ్ బాస్కి వెళ్ళిపోవచ్చు కదా. సో ఒక ఆడిషన్ వీడియో చేసి, ఇవన్నీ చేసి, పర్ఫార్మెన్స్ చేసి, మెంటల్ హెల్త్ ఖరాబ్ చేసుకొని వెళ్తున్నామంటే దే సా సంథింగ్ ఇన్ మీ అండ్ దట్ ఈస్ వాట్ దే చూస్ అండ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అండ్ దట్స్ ఇట్. ఒకవేళ నిజంగా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దే సే దట్ ఇది ఉంది వైల్డ్ కార్డ్కి ఇట్లాంటి ఆపర్చునిటీ అంటే నేను ఇప్పుడే ట్రై చేస్తాను. ఏదో ఒకటి మా ఇన్వెస్టర్ నుంచి ఫండింగ్ రేజ్ చేసి అన్న నాకు వెళ్ళా రియలీ వాంట్ గో టు ఇంటూ బిగ్ బాస్ హౌస్ అగైన్. ఎందుకంటే తెలిసిన మిస్టేక్స్ జనాల్లా చూస్తుంటే కొంచెం తెలిసింది, చాలా థింగ్స్ తెలిసాయి కాబట్టి ఐ విల్ చేంజ్ ద గేమ్ అ లాట్ అని నాకు తెలుసు. సో ఐఎమ్ రియలీ హోపింగ్ ఇఫ్ ఐ గెట్ అనదర్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ ద హౌస్. ఇప్పుడు నాగార్జున గారు షో మీలో ఎవరు కోటీశ్వరుడు ఆయన చేసిన తర్వాత ఎన్టీఆర్ గారు చేయడం జరిగింది. అంటే అక్కడికి ఎన్టీఆర్ గారి షోకి వెళ్ళారు అంటేనే మినిమం మేధావుల్ని తీసుకుంటారు. ఆ షో అదే కదా, జనరల్ నాలెడ్జ్ ఉండాలి, అన్నీ ఉండాలి అని. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ షో చాలా బాగా చూసాం. మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? సో సేమ్ ఏమంటారు, నేను అప్పుడు కోవిడ్లో నా కంపెనీ స్టార్ట్ చేశాను అప్పుడు. అండ్ కంపెనీ ఆఫీస్ స్పేస్ కోసం అని మేము అన్నీ తిరుగుతున్నాము. అప్పుడే మాకు చిన్న ఫండింగ్ వచ్చింది. అయితే నేను ఇంకా నా కోఫౌండర్ అప్పుడు గోవాకి వెళ్ళాం మేము ఆఫీస్ స్పేస్ చూడడానికి, ప్లస్ సేమ్ టైం ఒక 1 week బ్రేక్ తీసుకోనికి. అప్పుడు ఫోన్లో ఏమంటారు వచ్చింది, మా మమ్మీ పంపించింది, అరే ఎవరు మీలో కోటీశ్వరుడికి తీసుకుంటుండ్రు, డైలీ క్వశ్చన్లు అడుగుతున్నారు అని. సో ఆ డైలీ దానికి క్వశ్చన్ నేను పంపిస్తుండే అనమాట, SMS త్రూ ఆన్సర్స్ పంపించాలి దానికి. దాంట్లో పిక్ అయితే ర్యాండమ్లో రోజు కాల్ వస్తుంది. సో కాల్ వచ్చింది, దాంట్లో 3 questions అడిగినరు, సింపుల్ క్వశ్చన్ 3 ఆన్సర్ ఇచ్చేసిన. తర్వాత ఒక 2-3 weeks తర్వాత ఫోన్ వచ్చింది, అరే మీకు ఆడిషన్స్ ఉంది, మీరు విజయవాడ రావాలన్నారు. అప్పుడు నేను ఇంకా కోవిడ్ నుంచి బయటపడలేదు. అండ్ డేట్కి మధ్యలో ఒక 1 week ఉంది నాది. కోవిడ్ 14-day విండో అయిపోయిన తర్వాత ఒకటి ఈ నెగటివ్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం బిగ్గెస్ట్ ఇది. సో ఫైనలీ నెగిటివ్ వచ్చింది. వెళ్ళిపోయినా నా ఫ్రెండ్ వచ్చింది, నాతో వచ్చిన కోవిడ్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ విజయవాడలో వచ్చింది ఆయనకు కోవిడ్ పాపం. అయితే డ్రైవింగ్ చేసి ఓపిక లేదు, వీక్నెస్ వస్తుంది కోవిడ్ తర్వాత. నెగిటివ్ అయితే వచ్చింది. సో నన్ను తీసుకెళ్ళి విజయవాడకి వెళ్ళినాం, ఆడిషన్స్ ఇచ్చినాం. 2 rounds ఆఫ్ ఆడిషన్స్. ఫస్ట్ క్విజ్ ఉంటుంది 20 questions, అది అయిపోయిన తర్వాత ఇన్-పర్సన్ ఇంటర్వ్యూ 45 minutes. అది అయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసిండ్రు ఒకరోజు, మీరు సెలెక్టెడ్ రండి, పొద్దున్న 7 గంటలకి షూటింగ్ స్టార్ట్. ఫస్ట్ ఎపిసోడ్ కావాలనే బాగా ఆడాను, ఎందుకంటే గేమ్ చూసి ఆడదామని. సెకండ్ ఎపిసోడ్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ చెప్పేస్తాను. సో ఇట్స్ కంప్లీట్ స్కిల్. ఎలా అనిపించింది ఎన్టీఆర్ గారు? గ్రేట్ అండి, గ్రేట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. లైక్ అగైన్ లైక్ ఇట్లాంటి ఇండివిజువల్స్ని ఊరికే కలుస్తామో లేదో తెలియదు, బట్ కలవడం కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ కదా. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, బాగా మాట్లాడతారు, బాగా నచ్చింది. ఒకటే రిగ్రెట్ ఏంటంటే ఐ కుడెంట్ షేక్ హ్యాండ్ విత్ హిమ్.
కోవిడ్ కదా, సో ఓకే. కోవిడ్ ప్రోటోకాల్స్ నో, అంత డిస్టెన్స్ దూరం నుంచి నాకు ఆ డైరీ మిల్క్ డబ్బా కూడా ఇట్లా ఇస్తారు కానీ చేతులార అయ్యారు, మొత్తం స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉండే మాకు. సో అది నాగార్జున అట్లీస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చొచ్చు, ఏ మీద భుజం మీద చేస్తారు. ఆ ఎపిసోడ్ లో అంటే మీరు జనరల్ నాలెడ్జ్ ఎంతైనా మీ హెయిర్ స్టైల్ సీక్రెట్ రివీల్ అయింది కదా, దాని గురించి ఆయన కూడా ఇప్పుడు చాలా బాగున్నారు అనడం. అవును అవును. మీరు కూడా అంటే మీరు ఎలా తీసుకుంటారు, బయట వాళ్ళ అన్న కామెంట్స్ కానీ ఏదైనా ఎలా తీసుకుంటారు అనేది ఆ ఎపిసోడ్ చూస్తే తెలిసింది. అవును, నాకు ఇక్కడ హెయిర్ ఫాల్ అయింది రాలేదు, లేనిదాన్ని ఉందని ఎందుకు అంటే బాధ ఉంటుంది ఫస్ట్ ఫ్యూ డేస్. అంటే సొసైటీలో ఒక ఉంది కదా మన జుట్టు ఉండాలని, సరే లేదు ఇప్పుడు ఏం చేస్తాం, యాజ్ సింపుల్ యాజ్ దట్. తిడుతూనే ఉంటారు జనాల పర్స్పెక్టివే మనల్ని ఒక మాట అనడం, దానికి మనం ఎంతవరకు పడతాం అన్నదే థింగ్ అండి. ఏ రోజు అయితే మనం దాన్ని పడ్డం ఆపేసి మనం ఉంటాం, మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. అదే ఏంది నా హెయిర్ తోటి చాలామంది ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ ఎందుకు చేసుకోలేదు అది అని, సింపుల్ ఐ లవ్ మై సెల్ఫ్, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, ఐ లుక్ ద వే, ఐ లవ్ ద వే ఐ లుక్, అండ్ అదే నా కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ చేసింది. దట్స్ వై ఐ అడాప్టెడ్ దిస్ లుక్. అందుకనే అంటే మాకు కూడా మీరు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఈ రీల్ బాగా ఫేమస్ అయింది, అదే గుండుకు సంబంధించి. నిజంగా చెప్తున్నాను, నాకు ఏవే ఫేమస్ అని ఒక్కొక్కరు చెప్తుంటే నాకు తెలుస్తుంది. అవునా? కట్టప్ప, లలిత జ్యువెలరీ ఆయన, తర్వాత మీరు అన్నట్టు ఆ 3 వేసి ఇలా అంటున్నారు. నైస్ నైస్ నైస్. ఓకే సరే, ఈ ఫెలో అనే మీరు ఒక ఫౌండర్ కదా దానికి, మరి 3 months నుంచి బ్రేక్ అని వచ్చింది అని. నేను 8 months నుంచి బ్రేక్, ఎందుకంటే డిసెంబర్ మంత్లో ఫెలో అనే కంపెనీని వేరే కంపెనీ బైఅవుట్ చేసింది. అప్పుడు మా ప్రోడక్ట్ని అక్వైర్ చేస్తారు వాళ్ళు. ఆ కంపెనీకి కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్లా వర్క్ చేస్తూనే నేను వేరే కంపెనీస్కి హెల్ప్ చేస్తూ కూర్చున్నాను ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఐ అడ్వైజ్ అ లాట్ ఆఫ్ స్టార్టప్స్ టిల్ నౌ ఆల్సో. అట్లాంటి టైంలో నేను కొత్త స్టార్టప్ ఐడియా మీద రీసెర్చ్ చేస్తున్న టైంలోనే నాకు బిగ్ బాస్ వచ్చింది. దట్ వాస్ స్లైట్లీ ఇంటూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఓన్లీ. అట్లా నా బిగ్ బాస్ జర్నీ స్టార్ట్ అయింది. టు బీ ఆనెస్ట్ చాలా తక్కువ మందికి తెలిసింది. అండ్ సరే ఇది వచ్చింది కదా ట్రై చేద్దాం, ఒక రూట్ లెవెల్ నుంచి ట్రై చేద్దాం మనము. దానికోసం నా ఆడిషన్ వీడియో కూడా పబ్లిక్ పెట్టాను, ఇది నా ఆడిషన్ వీడియో. అట్లా చేసి ఇక్కడి వరకు వచ్చి ఎలా వర్క్ అవుద్ది ఒక రియాలిటీ షో అని మొత్తం ఒక మంచి గ్రిప్ తెచ్చుకున్నాను. చూద్దాం ఈ ఇన్ఫర్మేషన్తో హౌ విల్ ఐ యూటిలైజ్ ఇట్ అని. నెక్స్ట్ మీరు జనాల్ని బాగా చదువుతారంట కదా, మైండ్ రీడింగ్, కానీ ఎందుకు చదవలేకపోయారు అనేది, ఎవరిని నార్మల్గా మైండ్ రీడింగ్ అనేది బాగా చేస్తారని చెప్పి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అక్కడ హౌస్ లో ఎందుకు చదవలేకపోయారు అనేది అంటే మీకన్నా ఎక్కువ ఉన్నట్టున్నారు వాళ్ళు. మీరు అనుకుంటున్నారు నేను చదవలేదేమో అని, మేబీ ఒక వారం రోజులు ఆగితే మీరే చూస్తుండేమో అని. టైం లేదు, టైం గేమ్ అది ఒకటే టైం. కొన్ని మిస్కాల్కులేషన్స్ అయ్యాయి, నేను యాక్సెప్ట్ చేయాలి అది. బట్ అగైన్ ఇదంతా పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ అండి, నథింగ్ ఎల్స్. ఓకే, ఇప్పుడు మర్యాద మనీష్ కాస్త బిగ్ బాస్ మనీష్గా అందరూ ఇంకా అదే అంటారు, అదైతే వచ్చింది మీకు అనుకోండి. అంటే లైక్ సింపుల్ అండి, లైక్ ఇది అభిజిత్ గారు స్టేజ్ మీద కూడా అంటారు, లైక్ చాలా కనెక్ట్ అయ్యాను దానికి. లైక్ మా పేరెంట్స్ ఏ జన్మలో చేసుకున్న పాజిటివ్తో ఈ ఇయర్ నాకు కొంచెం ఇట్లా ఒక ఫ్యాన్ బేస్ వచ్చిందని. నేను ఒక సింపుల్ పర్సన్, ఒక అన్న మెసేజ్ చేసి అన్న మీరు నేను ఫ్యాన్ ఇది అంటే ఎవరు గెస్ చేస్తారు సార్ ఇది ఇట్లాంటివి అయితే అని. ఆ మెసేజ్ చూస్తేనే అసలు నాకు ఏం రిప్లై తెలుస్తలేదు. దీనికి ముందు మీరు అగ్ని పరీక్షకి వెళ్ళక ముందు, అదే వినాయక చవితి నిమజ్జనం ఆ టైంలో మీరు ఫోన్ పట్టుకుని ఒక మైక్ పట్టుకుని అలా అందరి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడిగిన ఎలా బిగ్ బాస్కి వెళ్తా అని చెప్పి చాక్లెట్లు ఇవ్వడం ఇంత జరిగింది కదా. దాంట్లో ఇప్పుడు నన్ను తీస్తున్న కెమెరామెన్ వాళ్ళ అబ్బాయిని మీరు చేశారు తెలుసా? ఆ వీడియో ఉంది, ఆ వీడియో ఉంది నా దగ్గర. అయ్యో సార్ ఆ రోజు ఐస్ క్రీమ్ చిన్నవారు అరే మీరేనా అంటే ఎంత కష్టపడ్డారు అనేది ఆయనే చూపించారు, చాలా కష్టపడ్డారు. అయ్యో అయ్యో అదే అంటే నా ఫేస్ జనాలకు తెలియదు కదా, అంటే నాకు ఈ ఓట్ బ్యాంక్ ఎట్లా నాకు తెలియదు. నేను స్టార్టప్ యాప్ జనాలకు తెలియాలంటే ఇట్లనే చేస్తుండే. సో ఏమంటారు చూద్దాం జనాల్లో కలుద్దాం వెళ్ళి ఇద్దాం అందరికీ అని ఇట్లా చిన్నది ఒకటి ఉండే. సో అదే ట్రై చేస్తాను ఎవ్రీడే. బయట అమీర్పేట మెట్రోకి వెళ్ళినా, ఒక్కొక్క మెట్రో స్టేషన్ వెళ్ళినా, ట్యాంక్ బండ్ వెళ్ళినా, చాలా తిరిగినా అప్పుడు. సో అదే ఆ కష్టం అనేది ఎక్కువ రోజులు లేదులే అని డిసప్పాయింట్ ఉన్నారు జనాలు. సరే మీరు ఎలాగా రీడ్ చేస్తారు కూడా, ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు చెప్తాను, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇంకా ఎలా ముందుకి వస్తారు ఏంటనేది. భరణి గారు ఇప్పుడు ఉన్న అంటే జనాలకి ఎలా కనిపిస్తున్నారు ఏంటి, అసలు గేమ్ ఏంటి, జనాలకి ఎట్లా కనిపిస్తుంది నాకు తెలియదు, మీకు ఎలా కనిపించారు? ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్,
ఇప్పుడు ఆయన బాక్స్ ఉంది కదా, దాని గురించి మీరు బయటకు రాకముందు మీకు ఏమన్నా తెలుసా? బాక్స్ తెలుసు, అందరికి తెలుసు. ఏముంది? మీరు చూడలేదా ఇప్పుడు ఎపిసోడ్? చూసాంలే. లాకెట్ ఉంది కదా, గురువు మమ్మీ. ఓకే, అంటే ఏం లేదు, మొన్న దాని వల్ల మొన్న రివ్యూవర్లు నన్ను ఎవరో ఒక రివ్యూవర్ మెచ్చుకుంటారు నన్ను, ఏమంటారు మనోడు ముందే చెప్పాడు ఏం మ్యాటర్ లేదని, దాన్ని స్టేజ్ చేస్తారని. నేను ఉత్తా చెప్పలేదు ఈ మాటలన్నీ, ఆల్రెడీ చూసాం కాబట్టి మీరు ఆల్రెడీ రివీల్ చేసిన దానికి మరి ఇంత పెద్ద ఇది చేశారని నా మైండ్ ఉండదు, నేను చెప్పాను అంతే. సో తెలిసిందే నాకు. ఇమాన్యులా ఆల్రౌండర్. హౌస్లో ఎలా ఉంటాడు? మీరు టీవీలో ఏం చూస్తున్నారో అదే ఎగ్జాక్ట్ పర్సన్. గేమ్ ఆడుతున్నాడు ఏమన్నా అనిపిస్తుందా? ప్రతి ఒక్కరు ఎక్కడో దగ్గర గేమ్ ఆడతారండి, ప్రతి ఒక్కరు ఎక్కడ అది ఆడాల్సిందే, ఎంత వద్దన్న ఆడాల్సిందే. నేనే ఆడానని చెప్పాను కదండి. లైక్ ఏమంటారు, ఎప్పుడైతే క్యాప్టెన్సీ టాస్క్ వచ్చిందో కొన్నిసార్లు ఆడాల్సిందే గేమ్, తప్పదు. సో అంటే మీరు అక్కడ ఇమాన్యుయల్కి ఇవ్వడం అనేది, అంటే నాగార్జున సార్ చూపించక ముందు వరకు అది అదే ఇమాన్యుయల్ని అవుట్ అన్నారు కదా? అవుట్ లేదండి, అదైతే ఇట్ వాజ్ అ వెరీ ఫేర్. నేను చెప్తున్నాను ఆ టాస్క్లో అందరూ వచ్చి చాలా ఫేర్ సంచాలక చేసావు. ఇంకా అందరూ ఏమనుకున్నారంటే ఎపిసోడ్ నాకు పడుతుంది అనుకున్నారు. అంత 14 మెంబర్స్ని కంట్రోల్ చేయడం సంచాలక, అమ్మో ప్రెషర్, ఘోరమైన ప్రెషర్ అది. అది కంట్రోల్ బాగా చేశాను, వీళ్ళందరూ వచ్చి మెచ్చుకొని అందరూ అనుకుని వీళ్ళు గెలవడం కాదు, బొమ్మ నీకు పడవచ్చు బాబాయ్ ఈ రోజు అని ఇట్లాంటి మాటలు కూడా అన్నారు ఆ రోజు. బట్ అగైన్ ఇమాన్యుయల్ అన్నకు కూడా తెలుసు అది, వాట్ ఆల్ ఐ డిడ్ వాజ్ అబ్సల్యూట్లీ ఫేర్ అని అన్నకు కూడా తెలుసు. సూపర్. సంజన గారు ఎంటర్టైనర్, పర్ఫెక్ట్ బిగ్ బాస్ ఎంటర్టైనర్ తను. కానీ ఆవిడ ఇప్పుడు ఎలా సీక్రెట్ రూమ్లో ఉంటుంది, ఇప్పుడు సీక్రెట్ రూమ్లో ఉన్నప్పుడు వీళ్ళకి కూడా తెలిసే ఉంటుంది కదా, మినిమం కామనర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ చిన్న ఇదైతే ఉంటుంది కదా. అంటే మేము ఫస్ట్ వీక్ అయింది కదా, ఫస్ట్ వీక్ డెమోన్ ఇంకా షష్ఠి గారు బాటమ్ వచ్చేసరికి మా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. మాకు బయట ఏమవుతుందో అర్థమవుతలేదు, గేమ్ ఎటు నడుస్తుందో ఐడియా లేకుండా పోతుంది కొన్నిసార్లు. సో మేము ఏం అనుకున్నా కూడా అది అవుతలేదు. సో ఈ సిచ్యువేషన్లో ఒకళ్ళిద్దరు సీక్రెట్ రూమ్ అనుకోవచ్చు, బట్ వీళ్ళకి ఇంకోటి కూడా అనిపిస్తుంది. లాస్ట్ వీక్ నేను వెళ్ళిపోయినప్పుడే వీళ్ళకి డౌట్ రావచ్చు. సో అది కానప్పుడు ఇది అయిద్దా అన్న థాట్ వస్తుంది కాబట్టి మేబీనో కొంతమంది స్మార్ట్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు గెస్ట్ చేస్తే గెస్ట్ చేయవచ్చు. డెమోన్ పవన్ కెప్టెన్ అయ్యాడు ఈ వీక్, అసలు అవుతాడని ఎవరు అనుకోలేదు, కానీ అయ్యాడు, మళ్ళీ పోయింది, మళ్ళీ కూడా అయ్యాడు. ఎలా అనిపిస్తుంది పవన్ గేమ్? గుడ్ అండి, ఏమంటారు అతనికి పొటెన్షియల్ ఉంది చెప్తున్నా. గేమ్ సైడ్ ట్రాక్ అయిపోయింది, ఇట్లాంటి ఆపర్చునిటీస్ వస్తే అతను గేమ్ బయటపడతానని నేను హోప్ చేస్తుండే. క్యాప్టెన్సీ అప్పుడు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటాడని అనుకున్నా, ఇంకా తీసుకోలేదు అతను. అతను హెడ్ స్పేస్ నుంచి బయటికి రావాలని నేను వన్ ఆఫ్ ద లైక్ చాలా జెన్యున్లీ నేను ప్రే చేస్తున్నాను ఫర్ డెమోన్ పవన్. అంటే ఆ లవ్ ట్రాక్లో ద ఎంటైర్ ట్రాక్ హీ నీడ్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్ అట్లాంటి వాటిల్లో ఇట్లా డైవర్ట్ అవ్వద్దని. డైవర్ట్ చేస్తుంది ఎవరంటారు అన్న సింపుల్ అండి, డైవర్ట్ చేసినా మీరు డైవర్ట్ ఎందుకు అవుతున్నారు? సింపుల్, ఎందుకు డైవర్ట్ అవుతున్నారు అంటే మీ వీక్నెస్ అయినట్టే కదా. సింపుల్, అంటే మీ వీక్నెస్ వేరే అడ్వాంటేజ్ చేసుకుని ఆడుతున్నట్టే కదా. ఇట్లాంటప్పుడు నేను ఆ ప్లేయర్స్ని లైక్ ఎంకరేజ్ చేస్తాను. మీరు ఒక ప్లేయర్ని బట్టి వాళ్ళ వీక్నెస్ తెలుసుకుని అడ్వాంటేజ్ చేసుకుంటున్నారు. ఈ గేమ్ ప్లే వర్కౌట్ కదా అని అది వాళ్ళ మిస్రీడ్, జనాలకి ఇట్లాంటివి నచ్చవు అనేది వాళ్ళు మిస్రీడ్ చేస్తున్నారు. సో అది కూడా వాళ్ళ వీక్నెస్. ఇంకా మొన్న సేమ్ ఈ పవన్ ఏదైతే ఉందో, మీరు ఎవరో ఒకరిని అంటే నామినేట్ అయిన వాళ్ళు ఎవరో ఒకరు సేవ్ చేయొచ్చు అనగానే శ్రీజ అని చేసాడు. కానీ ఇక్కడ సేమ్ ప్లేస్లో ఈవిడైతే ఉంది రీతు, కానీ ఎందుకు చేయలేదని చెప్పి ఏడ్చింది, అంతా చేసింది. దానికి ఏమంటారు? నాకు తెలిసి అయితే అది జస్ట్ డ్రామానే అనుకుంటున్నాను నేనైతే. అట్లీస్ట్ ఇద్దరు ప్లేయర్స్ తెలుసు కదా. నాకు తెలిసి ఫస్ట్ టైం డెమాన్ గేమ్ ఆడాడు, ఎందుకంటే డెమాన్ కూడా తెలుసు శ్రీజ గారు కొంచెం కావాలనే చేస్తున్నారు అవన్నీ. బట్ ఐ గెస్ డెమాన్ ప్లేడ్ అ గేమ్ ఇక్కడ. సో అండ్ అది ఎలా హ్యాండిల్ చేస్తాడో ఒకసారి నా ఎపిసోడ్ చూస్తాను మళ్ళీ. రీతు గారు చాలా ఏడ్చారు, ఇది చేస్తారని నేను విన్నాను నేను. బట్ డెమాన్ ప్లేడ్ అ గుడ్ గేమ్. డెమాన్ ప్లేడ్ ఇఫ్ ఈ నోస్ అతను గేమ్ ఆడని తెలిసి అయితే టూ గుడ్ గేమ్ ఆడండి డెమాన్ దీంట్లో అయితే. ఎందుకంటే వన్ షాట్లో శ్రీజ గారు ప్లాన్ వర్కౌట్ కాకుండా చేశారు. అండ్ సెకండ్లీ రీతు గారిని కూడా రీతు గారు నామినేషన్ పెట్టాను, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా అండి. దానికోసం తన నామినేషన్లో పెట్టాను నేను. ఓకే, నా సెకండ్ నామినేషన్ రీతు గారే ఉండే కదా. సో నాకు తన గేమ్ నచ్చలేదు అసలు స్టార్టింగ్ నుంచే. తను అందరినీ మిస్యూటిలైజ్ చేస్తుంది అన్న రీజన్ తోటే నేను క్యాల్కులేట్ చేసి తను పెట్టాను.
కానీ ఇంకా రీతు గురించే మాట్లాడదాం. ఇంకా అలా వచ్చింది కదా వేరే చెప్పండి వాళ్ళు. మ్యామ్. రీతు ఎలా ఉన్నారు అసలు ఏంటి? నేను చెప్తున్నా లైక్ షీఈ్ వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ ప్లేయర్స్, ఇంటెలిజెంట్, స్మార్ట్. తన గేమ్ ప్లే బయట జనాలకు నచ్చట్లేదు అంతే. టాప్ 5కి వెళ్ళే అవకాశం లేదు, ఉందా? జనాలకు నచ్చకపోతే ఎట్లా వెళ్తారని టాప్ 5కి? యాజ్ సింపుల్ యాజ్ దట్. నచ్చట్లేదు, నాకే నచ్చలేదు ఆ గేమ్ ప్లే. ఈ స్మార్ట్నెస్ని వేరే వాళ్ళు రియలైజ్ చేయాలి. అరే షీఈస్ బీయింగ్ స్మార్ట్, నేను పడిపోతున్నాను, అది వేరే వాళ్ళు రియలైజ్ చేస్తలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆట, ఇక్కడ ఈ పవన్ ఆట, రెండు ఆటలు పోతున్నాయిగా. పోయాయండి. యాజ్ ఆఫ్ నౌ మనం మాట్లాడుతుంటే ఇద్దరు ఆటలు అన్ఫార్చునేట్లీ పోయాయి. నేను జెన్యున్లీ రూట్ చేస్తున్నాను ఇద్దరు. దీనిలో ఐ థాట్ వన్ ఆఫ్ దెమ్ విల్ బి అ విన్నింగ్ మటీరియల్, బట్ అట్లా అయిపోతుంది ఇంకా. ఇప్పుడంటే నేను ఒక రీల్స్ ఇవి విన్నాను. నువ్వు సైనికుడు అంటున్నావు కదా, చేసే పని ఏంటి అనే టైపు. అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ వల్ల అనవసరంగా బ్యాడ్ నేమ్ వస్తుంది అని తెలుస్తుంది నాకైతే. మీకేమనిపించింది? అంటే సింపుల్ అండి, తెలుసో తెలియకుండానో మనం ఎవరినో ఒకరు రిప్రజెంట్ చేస్తున్నాం అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, నేను లోపల ఉన్నప్పుడు నా మైండ్లో చిన్న ఉండారే తెలియకుండానే వీఆర్ రిప్రజెంటింగ్ స్టార్టప్స్, కొంతమంది దే ఆర్ రిప్రజెంటింగ్ ఎవరినో ఒకరు చేస్తున్నారు. మనోడు అగ్ని పరీక్ష వెళ్ళే ముందు అట్లీస్ట్ అందరికీ తెలిసిన, నేనేం తప్పుడు అనట్లేదు ఇక్కడ, అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే మనోడు ట్యాగే ఆర్మీ కళ్యాణ్ అనుకుంటూ వెళ్ళావు. అవును. సో నువ్వు ఒక ఆర్మీ సపోర్ట్ తీసుకునే వెళ్ళావు. సో జనాల్ని మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మాకు హౌస్లో ఇట్లాంటి కాన్వర్జేషన్ వస్తే ఆర్మీ అన్న పేరు ఎత్తినందుకు అతను ఒఫెండ్ కూడా అయ్యాడు. ఎందుకు చేస్తున్నావు, నాకు రెండింటికి సపరేట్ పెట్టాలండి, అసలు నేను వేరే కెరీర్ పాత్కి వెళ్తున్నాను. బట్ సింపుల్, జనాల్ని నేను అలా చూడట్లేదు, మేము అలా చూడట్లేదు. నేను వీఆర్ రెస్పెక్టింగ్ యూ యాజ్ అన్ ఆర్మీ ప్రొఫెషనల్ అని. సో అతని కాన్షియస్నెస్లో ఉండాలండి, అతను ఎట్లాంటి గేమ్ ఆడుతున్నాడు, ఎట్లాంటి గేమ్ ఆడట్లేదని. ఈవెన్ ఐఎమ్ పర్సనలీ నాట్ హ్యాపీ విత్ దిస్. సింపుల్ అండి, మీకు సింపుల్ చెప్తాను. మనం ఎన్ని సినిమాల్లో ఆర్మీ లవ్ స్టోరీస్ చూసాం, వీ రెస్పెక్టెడ్ దోస్ లవ్ స్టోరీ. సూర్య సన్ ఆఫ్ కృష్ణ, వీ లవ్ ద లవ్ స్టోరీ, రైట్? బట్ అది అవుతుందా? అట్లాంటివి అవ్వట్లేదు కదా. మేము ఇవన్నీ మాట్లాడుకుంటాం ఇంట్లో, మీకు 24/7 ఇవే కనిపించవు. నేను ఇట్లాంటివి అన్నీ మాట్లాడడం కూడా. బట్ అగైన్ ఏమంటారు, అట్లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మనోడు ఇచ్చుంటే ఇచ్చి పడేస్తుండే, అసలు 2 కూడా ఉంటుండే అనిపిస్తుంది. తనుజ గారు గేమ్ ఆడుతున్నారు కానీ గేమ్ బయట కనిపించట్లేదు. ఐ ఫీల్ ఎక్కడో లెక్క తను టాప్ 5లో ఎండప్ అవుతారని చిన్న హంచు కొడుతుంది. అంత ఎడిక్టా కాఫీకి? తెలుస్తుందా నిజంగానే? నేను మీకు తెలీదు, కాఫీ ఇక్కడ ఇంట్లో ఏ ఫుడ్ ఐటమ్ లేదు, అంత మీద ఉంది కాఫీ. నేను కాఫీ మీకు వచ్చిందో లేదో తెలియదు బయట, కానీ కాఫీ వాజ్ వెరీ ఇంపార్టెంట్ టు లాట్ ఆఫ్ పీపుల్. మీరు కూడా ఏమన్నారుగా? నేను అంటే లైక్ ఫస్ట్లీ రూల్ ఇది, నేను ఇచ్చిందే ఫస్ట్ తనుజ గారికే ఇచ్చాను, ఇంకెవరికి ఇవ్వలేదు. అక్కడ లొల్లులు పంచాయతీ, నేను తనుజ గారికి ఎందుకు ఇచ్చినావు అది ఇది అని. సో ఇచ్చాను, ఏమంటారు అడిగారు వై నాట్ టైప్స్ అని. బట్ అయినే ప్రియానా అన్ ఇంటెలిజెంట్ ప్లేయర్ హూ ఇస్ రూయినింగ్ అవర్ గేమ్, అంతే. నేను ఎలిమినేషన్లో ఉంది, ఏం జరుగుద్ది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తాను? దేవుడి పైన భారం వేస్తాం, ఇంకా ఇది కాదు మ్యాథ్స్, దాని నుంచి ఏమీ అనలేము. చెప్తున్నా సార్, తను ఎంత ఇంటెలిజెంటో నాకు తెలుసు. నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, బట్ ఈవెన్ షీ స్ట్రీట్ స్మార్ట్. గేమ్లో ఏమైందో అసలుకి నేను ఎన్నిసార్లు చెప్పానో తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, నన్ను అంటారు, నువ్వు ఎందుకు చెప్పినవరా ప్రతిసారి, నువ్వు చెప్పిన ప్రతిసారి జనాలకి ఏమర్థమైంది ఏంటంటే నువ్వు తనకి గేమ్ ఆడుతున్నావు అది ఇది అని. అసలు ఇంటెన్షన్ అది లేకుండే. తినని చెప్పిన రీజన్ ఏంటో తెలుసా నాకు రీతు ఇంట్లో రావద్దు. రీతు గారు ఇంటికి వచ్చి గేమ్ ఖరాబ్ చేస్తున్నారు అందరిది. నేను నోటీస్ చేసేసిన ఇది. తిను కంట్రోల్ చేస్తే ఫుడ్ సెక్షన్లో రీతు గారు రావడం మానేస్తారు. తిను నా మాట వినట్లేదు, ప్రతిసారి వినట్లేదు. మాట వినాలి అంతే కదా, అదే వింటే. బట్ ఎప్పుడు వినలేదు అసలు. నేను దాని గురించి నాగేశ్వర కూడా చెప్తాను, ఎన్నోసార్లు చెప్పాను సార్ తనకి ఇది ఇది అని. సో అంతే. దమ్ము శ్రీజ గురించి, ఈ అమ్మాయి పక్కనలో గెలిపిస్తుంది కానీ ఈవిడికి వెళ్ళకపోతుంది. ఇప్పుడు మొన్న కూడా అంతే, మొన్న కూడా ఏదైతే ఫ్లోరా గారు ఉన్నారో ఆవిడ్ని ఎలిమినేషన్ నుంచి కాపాడింది, అంటే బాల్స్ అందించి అలాగా. కానీ ఈవిడికి ఎలా కెప్టెన్సీ టాస్క్ దగ్గర కూడా సపోర్ట్ చేసింది, ఈవిడికి ఏం రాలే. ఈవిడ ఎలా ఉంది? షీ డజంట్ కేర్ అబౌట్ ఎనీవన్ ఎల్స్ ఫస్ట్లీ. అవునా? ఎవ్రీథింగ్ ఇస్ అంతా తన గేమే, పట్టించుకోదు అసలుకి వేరే వాళ్ళ గురించి. సో షీఈస్ ప్లేయింగ్ హర్ ఓన్ గేమ్. అది సోలో గేమ్ తను అనుకుంటుంది, తెలియకుండా టీమ్ గేమ్ అయిపోతుంది అది. బట్ లేదు, తనకి వేరే వాళ్ళని గెలిపియాలని ఉద్దేశం లేదు. తనకి దాంట్లో తనకు అవుట్పుట్ వస్తుందనే చూసుకుంటుంది, అదైతే మాకు తెలుసు. అది వెళ్ళిన కామెంట్స్ అందరూ శ్రీజని అంటే బాటంలోనే పెట్టారు, బాటంలోనే ఫస్ట్ పెడుతున్నారు. కానీ ఎందుకంటే ఆవిడ ఆట వల్ల సార్ సింపుల్. అగ్ని పరీక్షలో మా టాప్ కంటే నేను వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో శ్రీజ గురించే మాట్లాడినా. తన బిగ్గెస్ట్ సార్, మీకు పాయింట్ పెట్టే కెపాసిటీ ఉంది. మీరు పాయింట్ ఏ రేంజ్లో పెట్టగలుగుతారంటే వేరే వాళ్ళ మాటలు వినిపించవు.
ఈ 2 బిగ్గెస్ట్ స్కిల్ సెట్ మీరు పెట్టుకున్నారు ఒక గేమ్లో వేర్ వాయిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్, లైక్ వాయిస్ ఆఫ్ ఒపీనియన్. దాంట్లోనే మీరు ఫెయిల్ అవుతున్నారంటే మీ అడ్వాంటేజ్ని డిసడ్వాంటేజ్ చేసుకున్నట్టే కదా, జస్ట్ మీ ఓవర్ థింకింగ్ ఆర్ ఏదో గేమ్ వల్ల. సో ఐ ఫెల్ దట్ షీఈస్ జస్ట్ రూయినింగ్ హర్ గేమ్ తన సొంతంగానే. ఎవ్వరేం చేయట్లేదు దీంట్లో. ఓకే, హరీష్ గారు వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ ప్లేయర్స్ అండి. ఈజ్ అ విన్నింగ్ కామనర్ మెటీరియల్ ఉన్న వాళ్ళలో ఐ ఫీల్ దట్ హీ కెన్ గెట్ అ కప్. ఆయన కూడా అంటే ఉన్నదానికే మాట్లాడతాడు, కానీ అనవసరంగా ఆ పాయింట్లో వెళ్ళాడని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. మీకేమైనా అలా అనిపించిందా? నాకు అనిపించింది. నేను సార్ కూడా చెప్పాను, సార్ దీంట్లో కొంచెం మనం తగ్గితే బాగుండు, లేకపోతే దీంట్లో యాక్చువల్లీ తప్పుంది, నేను కొన్ని రియాలిటీ చెక్ ఇస్తాను సార్. ఇప్పుడు ఏమన్నా ఉంటే బిగ్ బాస్ చూసుకుంటాడు అంటే అలా అనడం వల్ల మైనస్ అవుతుందని ఏమో. అది నేను స్టార్టింగ్ కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చిన, సార్ ఏమో కావాలని చేస్తున్నారని. బట్ లేదు, ఆయన వ్యక్తిత్వమే అలాంటిది. సో వై నాట్. ఫ్లోరా గారు నాట్ అ బిగ్ బాస్ మెటీరియల్ అండి, టు బి ఆనెస్ట్. కానీ ఈ వీక్ కూడా సేవ్ చెప్పిన లైక్ ఆమె మంచితనం ఇస్ హెల్పింగ్ హర్ లాట్. ఎంత కైండ్ పర్సన్ తెలుసా. నాకున్న హౌస్లో ఫ్రెండ్స్, తను ఒక ఫ్రెండ్ నాకు. తనతో చాలా తక్కువ మంది మాట్లాడతారు అండ్ ఇంటరాక్షన్స్ బిల్డ్ చేస్తారు. ఐఎమ్ వన్ ఆఫ్ దోస్. బట్ ఒకటి పర్సనల్ సైడ్ ఉంది, ఒకటి గేమ్ సైడ్ ఉంది. పర్సనల్ సైడ్ షీఈ్ వెరీ 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 స్వీట్ పర్సన్. ఐ గెస్ బయట కూడా మేము కలుస్తూ ఉంటాం. బట్ ఫార్ ద గేమ్, ఆ గేమ్ కాన్స్ట్రక్ట్కి తను నాట్ ద రైట్ పర్సన్ అనిపిస్తుంది. రైట్ నౌ తనకి ఓట్స్ రావడం కూడా వేరే వాళ్ళ షాడో వల్ల, లేకపోతే మాకు నెగటివిటీ వల్ల వస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ ఇంత ఓట్స్ వచ్చాయి కదండి, అంటే ఒక కంటెస్టెంట్కి ఓట్లు అలవాటే, జనాలు వస్తున్నారు. ఈ అలవాటు ఏందని తను తెలుసుకొని క్యాప్లో వేసుకొని గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మస్తు ఉంటుంది అసలు. అట్లీస్ట్ ఒక 7 weeks వరకు పుల్ చేస్తే మస్తు ఉంటుంది. ఓకే, లాస్ట్గా సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారా? సుమన్ శెట్టి అన్న నేను వెళ్ళిన వీక్ బాగా ఆడారు. చిన్న ఇట్లా తలుక్కుమని వెళ్తారు, అక్కడైతే టూ గుడ్. బట్ ఓవరాల్ గేమ్ కనిపించదండి సుమన్ శెట్టి గారిది. అంటే డిబేట్స్లో స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోరు. టాస్క్లో ఎలిమినేట్ అయినా కూడా అతను రిలాక్స్ అయిపోతారు. మేమే వెళ్ళి చెప్పాలి, అన్న ఎలిమినేట్ అయినని కాదు, మీరు ఇంకా ఆడొచ్చు, ఓనర్ టాస్క్లో మేము పుష్ చేశాం. సో ఆ ఫ్యూ మూమెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. జనాలు కూడా కనెక్ట్ అవుతున్నారు. దీనికి ఏదో పాయింట్లో సాచురేషన్ వస్తుంది. ఇప్పుడు సిగరెట్ దాస్తుంది కదా, దానివల్ల అంటే ఆయనకి గుడ్ అనే బయట అనుకుంటున్నాం. మీ హౌస్లో మీకు ఎలా నడిచింది సిగరెట్ దాచినప్పుడు? మేము హోప్ చేస్తున్నాం అన్న, దీనివల్ల స్విచ్ చేస్తున్నట్టే మంచిదే కదా, వై నాట్. సో సంజయ్ అదే రీజన్ చెప్తున్నారు. మేము సంజయ్ మధ్యలో చెప్తాం కొన్నిసార్లు అన్న ట్రిగర్ అవుతే ఇచ్చే అది ఇది అంటే, చూద్దాంలే అప్పుడు బిగ్ బాస్ వేస్తారు అది ఇది అని. సింపుల్, ఇతను కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు ఇంట్లో, లైక్ లేకపోయినప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నారు. సో దానికోసమే మేము పెద్ద ఏం రచ్చ చేయలేదు అసలుకి. ప్రీవియస్ సీజన్స్లో చూసాం. ఒక ఎపిసోడ్లో తెలిసి రీతు గారు అనుకుంటా, రీతు కాదు గీతు రోయాల్ గారు అనుకుంటా, ఎవరితో సిగరెట్లు దాచిపెట్టేసి ఎలిమినేట్ అవుట్. అవును, మేము ఇది కూడా చెప్పాము, తనకి పేరు తీసుకురాలేదు, చెప్పాము ఒక ఎపిసోడ్లో ఇలానే చేశారు, కంటెస్టెంట్ సెన్సిటివ్ అయిపోయేసరికి మీరు ఎలిమినేట్ అయ్యారు, ఈ లెవెల్ వరకు వెళ్ళకండి అని చెప్తే అక్కడ సుమన్ అన్న రియాక్ట్ అవ్వట్లేదు. సుమన్ అన్న చిల్లుగా తిరుగుతున్నాడు కాబట్టి మేము అనుకున్నాం అరే అంతా రాకపోవచ్చు అని. బట్ ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్. అదే అంటే నిప్పు అదే 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 సరే సార్, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చనే మళ్ళీ లాస్ట్. ఈ రివ్యూవర్స్ వల్ల మీ లోపడున్న గేమ్ అందరికీ ఎఫెక్ట్ అవుతుందా? అవుతుంది, 100% అవుతుందండి. ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి నోటీస్ చేస్తున్నా కదా, వీళ్ళు అట్లీస్ట్ ఉన్నది అంటే రియాలిటీ ఏం జరుగుతుంది అన్నది చెప్పినా బాగుండు. 2 things అండి రివ్యూవర్స్కి, మీరు గేమ్ లోపల ఉండి ఆడలేదు ఇప్పటివరకు, ఒక రివ్యూవర్ ఆడారు. సెకండ్లీ, మీరు గేమ్ ఆడనప్పుడు, గేమ్ అంటే ఇట్స్ జస్ట్ నాట్ మీరు చూసేటిది 4 లైక్ వాల్స్, ఫ్యామిలీ కనెక్షన్ లేదు, ఫోన్ కనెక్షన్, బయట ఏమవుతుందో తెలియదు, ఇన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. మీరు ఇది ఆ సిచ్యువేషన్లో లేకుండా ఒక పర్సన్ని జడ్జ్ చేస్తున్నారు. మీకు మేము అందరం ఒక ప్రోడక్ట్, కానీ ఇది మాకు లైఫ్, మీరు మర్చిపోతున్నారు. అది ఇది మర్చిపోయి నోటికి ఏది వస్తుంది మాట్లాడేసి మిమ్మల్ని వేల లక్షల మంది చూస్తున్నారు. ప్రోమో కన్నా వాళ్ళవే ఎక్కువ చూస్తారు. ఎగ్జాక్ట్లీ కదా, ప్రోమో కన్నా ఎపిసోడ్ చూడని వాళ్ళు కూడా అరే చూస్తే అయిపోతుంది. మెయిన్ సినిమా చూడకుండా సినిమా రివ్యూ చెప్పే వాళ్ళకి ఎక్కువ చూస్తున్నారు. నేను ఆ కంపారిజన్ కూడా అంటలేనండి. ఇక్కడ ఏమవుతుందంటే సినిమాలు అనుకుందాం, సినిమాలు అట్లీస్ట్ ఇన్ని సినిమాలు చూసినాం కాబట్టి ప్లస్ మైనస్ తెలుస్తుంది. వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో లేరు, వీళ్ళు బిగ్ బాస్ కండిషన్స్ చూడలేదు, వీళ్ళు 24/7 చూసినా కూడా బిట్స్ అండ్ బైట్స్ 24/7 వస్తున్నాయి.
1 hour కట్ చూస్తున్నారు. ఇప్పటివరకు వెళ్ళిన ప్రతి ఒక్క బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటారు మీరు 1 hour ఒకటి చూస్తారు, రియాలిటీ ఒకటి ఉంది. ఆ బిగ్ బాస్ ఆడిన కంటెస్టెంట్ కూడా నేను ఒకప్పుడు ఆయనకు చెప్పాను, మీరు చాలా అగ్ని పరీక్షకి బాగా రివ్యూస్ ఇస్తున్నారు, అట్లీస్ట్ 80% రైట్ ఇస్తున్నారు. అసలుకి వాళ్ళు కూడా లైక్ డిఫరెంట్గా మాట్లాడుతున్నారని తెలిసేసరికి నేనే సర్ప్రైజ్ అవుతున్నాను. వీళ్ళ ఒపీనియన్ తీసుకొని జనాలు ఓట్లు వేస్తున్నారు. కానీ అది నాకు అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది అందరికన్నా ముందు వాళ్ళే చెప్తున్నారు, అదే రైట్ అవుతుంది. నేను ఒకటి ఏదో రివ్యూ చూసానండి, నాది నేను అనుకున్నా, అరే నా మైండ్లో కూడా లేదు, ఇది నా మైండ్లో లేని కూడా లేదు, అరే ఇది చెప్పి జనాలు నమ్మిందని అనుకున్నారు రాబాయ్ అని నేను ఇట్లా ఐ వాజ్ ఫీలింగ్ ఫనీ అబౌట్ ఇట్. ఇదే లైక్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ జనాలకు అన్నారు, రివ్యూవర్స్ కాదు. రియల్ సిచ్యువేషన్ అయితే అది కాదండి. రియల్ సిచ్యువేషన్ జమీన్ ఆస్మాన్ ఫరక్ చెప్తున్నా కదా. మాకు ఏవేవో థాట్స్ ఉంటాయి లోపల, కొన్నిసార్లు మేమేమో ఆలోచించడం కూడా తెలుసు, ఉత్త కూర్చుంటాం అంతే. ఎందుకంటే బేజా ఫ్రై అయిపోతుంది ఆ ఇంట్లో, ఇంత లొల్లులు ఇవే కదా. సొంత ఉత్త కూర్చొని ఇట్లా పీస్ ఆఫ్ మైండ్ ఉందాం అనుకుంటాం, అది జూమ్ చేస్తారు, అరే మనోడు ఎక్కువ ఆలోచిస్తాడు లేకపోతే ఏదో అనుకుంటాం. ఏం లేదు అక్కడ. ఫైనల్గా వాట్ నెక్స్ట్ అంటే, మీరు బిగ్ బాస్ అయిపోయింది, వాట్ నెక్స్ట్ అంటే ఏంటి? వాట్ నెక్స్టా? సో నేను మొత్తం స్టార్టప్స్లోనే ఉండే అండ్ ఫస్ట్ టైం డిఫరెంట్ ఇండస్ట్రీకి వచ్చిన. నేను ఇండస్ట్రీ అంటే లైక్ ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండ్ రియాలిటీ గేమ్ షోస్ మీద ఫోకస్ చేయడానికి ఒక రీజన్ ఉండే, లైక్ కొంచెం రీసెర్చ్ చేస్తుండే ఈ సెగ్మెంట్ మీద. అదే ప్రాసెస్లో నాకు థ్యాంక్ఫుల్లీ బిగ్ బాస్ అయింది. సో ఈ లెర్నింగ్స్ అన్నీ తీసుకొని ఐ వాంట్ టు బిల్డ్ సంథింగ్, అందరికీ నేను త్వరలో నేను షేర్ చేస్తాను. బట్ అగైన్ దీని తర్వాత ఫస్ట్ నాకు వైల్డ్ కార్డ్ వస్తే కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది కూడా ఆశిస్తున్నా. మీరు అనుకున్నది కూడా జరగాలి. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ లాట్ అండి. అంతవరకు చూస్తున్నానండి టీవీ5. ఎస్.